పత్రిక 6వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, ఈ కొరింథీ సంఘానికి ఒక తెగులు పట్టుకుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తెగులు పట్టుకుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రోగము, సమస్య, ఏదో ఒక రకంగా మనసును పురుగు తొలిసేటువంటి తెగుళ్ళు పట్టుకుంటా ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని తీవ్రంగా ఆత్మపూర్ణుడై హెచ్చరిస్తూ ఉన్నాడు. చూద్దాం 6వ అధ్యాయం 8 నుంచి చూద్దాం. దేవుని బిడ్డలారా, అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి ఇలాగూ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జబ్బు ఉండొచ్చు. ఆ జబ్బుల పేర్లు ఇక్కడ మనం చదువుకున్నాం. త్వరగా నివారణ అవునుగాక. చెప్పండి హల్లెలూయా. త్వరగా నివారణ అవ్వాలి, త్వరగా నయమైపోవాలి. దేహం నుంచి ప్రాణం బయటికి వెళ్ళకముందే, దేహం నుంచి చెప్పండి, ప్రాణం బయటికి వెళ్ళకముందే బిడ్డలారా, మేలుకొని ఆ రోగాన్ని బాగు చేసుకోవాలి. బాగు చేసుకుందరుగాక. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తూ ఉన్నాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడో. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన, ఇక్కడ ఉంది, దేనికి ఉంది? హృదయానికి రోగం ఉంది. దేవుని బిడ్డలారా, ఒక్కో హృదయానికి ఒక్కో రకమైన రోగం. దాని నుంచి బయటపడాలి, దాని నుంచి తప్పించబడాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అనేక విధాలుగా మనల్ని తాకుతూ హెచ్చరిస్తూ ఉంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నన్ను ఎవరో మోసం చేశారు అనుకునే భ్రమలో చాలామంది ఉంటారు. నన్ను వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు అనుకుంటూ ఉంటారు. కానీ మొట్టమొదటిగా నిన్ను మోసం చేసేది ఎవరయ్యా అంటే, నీ హృదయమే నిన్ను మోసం చేస్తూ ఉంది. నీ మనసే నిన్ను మోసం చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నీ మనస్సు నిన్ను మోసం చేస్తుంది అని తెలుసుకునే లోపే జీవితం అయిపోతూ ఉంది, విలువైన సమయం అయిపోతూ ఉంది, వయసు అయిపోతూ ఉంది. అంతా అయిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, అప్పుడు నువ్వు కళ్ళు తెరిచినా సరే అయిపోయిన జీవితం, అయిపోయిన వయసు, కాలము మరలా రాదు. కాబట్టి ముందుగానే మేలుకోవాలి. దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు అవ్వాలంటే, దేవుని రాజ్యానికి నువ్వు హక్కుదారుడు అవ్వాలంటే, ముందు నీవు నీ హృదయాన్ని బాగు చేసుకోవాలి. బాగు చేసుకుందాముగాక. నీ హృదయాన్ని పట్టిన రోగం ఏదైతే ఉందో ఆ రోగం నుంచి నువ్వు బయటపడాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది వ్యాధి గలది అని లేదు, ఘోరమైన వ్యాధి. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో సహవాసం చేయగోరితే ఖచ్చితంగా ముందు నీవు నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్న కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఏముందంటే, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషికులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 11వ వచనం, 10-11 వచనాలు. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఈ చెర నుంచి నువ్వు బయటపడాలి, ఈ పాపము నుంచి నువ్వు బయటికి రావాలి, నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఈ రోగం నుంచి, ఈ జబ్బు నుంచి నువ్వు త్వరగా బయటపడాలి.
ప్రతి దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం అంటే అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధులను, మీరును నా వలె పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు. ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో తప్ప ఎక్కడ కూడా ఈ బోధ మీకు వినబడదు. ఏ బోధ? పరిశుద్ధంగా ఉండండి అనే బోధ వినబడదు. దేవుడు మాత్రమే అది మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో సహవాసం చేసేవారు కూడా చెప్పండి ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉన్నవారే దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతారు. దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. వారసులు అవుతారు గాక. దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం మనం చూస్తున్నాం. దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను ఈ మార్గములో ఉంటూ లోకములో ఘనుడిగా చలామణి అవుతూ ఉన్నవేమో, ఈ మార్గంలో ఉంటూ లోకంలో గొప్పవాడిగా చలామణి అవుతున్నావేమో, కానీ దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో నువ్వు జీరో. బయటికి రావాలి. నువ్వు దాని నుంచి నువ్వు బయటపడాలని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. మోసపోకుడి. 9వ వచనము, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి, అన్యాయస్తులు ఏ రూపంలో ఎవరికి అన్యాయం చేసినా సరే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. నీకు చేతనైనంత మట్టుకు న్యాయం చేయి, అన్యాయం చేయొద్దు. నీ వల్ల ఒక మనిషికి నష్టం కలగకూడదు. లాభం కలగకపోయినా పర్వాలేదు, కానీ నష్టం కలగకూడదు. ఒక మనిషికి నీ వల్ల న్యాయం జరగకపోయినా పర్వాలా, కానీ నీ వల్ల ఒక మనిషికి అన్యాయం జరగకుండా చూసుకో. అప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఒక మాట చెప్తూ 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19 నుంచి చూద్దాం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయముల నుండియే కదా వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును, కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచదు అని ప్రభువు చెప్పాను. హృదయానికి ఉన్న రోగాలు, జబ్బులు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు, ఇవి ఎక్కడున్నాయి? హృదయంలో ఉన్నాయి. హృదయంలో ఉన్నాయి. అది ఎవరికి కనబడకపోవచ్చు, ఎవరికి నువ్వు చూపించకపోవచ్చు, లోపల నువ్వు దాచిపెట్టుకుని ఉన్నవేమో, కానీ దేవుని కనుదృష్టికి మరుగైనది ఏది లేదు. దేహం నుంచి ప్రాణం బయటకు పోకముందే గ్యారంటీ ఉందా? మీకు చాలాసార్లు ఒక హెచ్చరికిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు చనిపోతే, ఈరోజు నీవు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? మరణం ఎప్పుడు కూడా చెప్పిరా. నువ్వు భక్తుడివా, భక్తిహీనుడివా, మరణానికి అనవసరం. మరణానికి అనవసరం అది. నువ్వు భక్తుడివా, భక్తిహీనుడివా, నువ్వు మంచోడువా, చెడ్డోడువా, అనవసరం. కానీ ఒకరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరణం చేత పట్టబడతారు, మరణానికి దొరుకుతారు. అయితే ప్రియ దేవుని బిడ్డరా, వాక్యము సెలవిస్తూ ఉంది, నువ్వు ఏ నిమిషంలో ఈ భూమి మీద నువ్వు కన్ను మూసినా సరే, దేవుని రాజ్యములు నువ్వు కన్ను తెరవాలంటే ఇక్కడ నువ్వు సరి చేసుకోవాలి, ఒప్పుకోవాల్సింది ఒప్పుకోవాలి, విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ హృదయములో నుండియే కదా బయటికి వచ్చేది. లోపటికి వెళ్ళేది నేను అపవిత్రపరచదు, కానీ లోపటి నుంచి బయటికి వచ్చేది అంటే నీ నుంచి బయటికి రావాల్సింది మంచి కానీ చెడు కాదు. చెడు బయటికి రాకూడదు, దాన్ని చంపేయి. మంచిని బయటికి తీ, మంచిని 10 మందికి పంచేవో. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు అవ్వాలంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనం, మీరు మార్పు నొంది
బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీరు మార్పు నుండి మనస్సు మార్చుకొని బిడ్డల వంటి వారు అవ్వాలి. బిడ్డల వంటి వారు అవ్వాలి అంటే పసి బిడ్డల వంటి మనస్సు. పసిబిడ్డలు ఎటువంటి మనస్సు కలిగి ఉంటారో అటువంటి మనస్సు కలిగి ఉంటే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని ప్రభు ఖరాఖండితంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమగా మాట్లాడతాడో కొన్నిసార్లు అంత కఠినంగా కూడా మాట్లాడతాడు. ఆయన దేవుడి నామానికి మహిమ కలుగునగాక. ఆయన ఎప్పుడు ప్రేమగా మాట్లాడేవాడే. కొన్నిసార్లు కఠినంగా హెచ్చరిస్తాడు. ఇదిగో మీరు బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని ఖరాఖండితంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనస్సు మార్పు నుండి మీరు మార్పు నుండి మీ మనస్సు మారి ఎలా మారాలంట? బిడ్డల వంటి వారు అవ్వాలి. కల్లా కపటం తెలియని వారు బిడ్డలు కదా. వారికి కపటం తెలియదు, కల్లా కపటం తెలీదు. దేవుని బిడ్డలారా, ఈనాడు కపటము లేని వారు ఎంతమంది ఉన్నారు మనసులో? అబద్ధము లేని వారు ఎంతమంది ఉన్నారు మనసులో? నటించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నటించేవాళ్ళు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా కష్టముగా ప్రేమగా హెచ్చరించాల్సిన సమయంలో అన్ని విధాలుగా నేను హెచ్చరిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నేను కఠినంగా శిక్షించినా సరే దాని వెనుకలు కూడా ఆయన ప్రేమనే మనం చూడాలి. దేవుని బిడ్డరా, మీరు మనస్సు మార్చుకొని బిడ్డల వంటి వారు అవ్వాలి అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. లేకపోతే పరలోక రాజ్యం లేదంటున్నాడు. పరలోక రాజ్యం లేదు అంటున్నాడు. ప్రభా, నేను బాప్తిసం తీసుకున్నానయ్యా, నేను బల్లలో చేయబెడతానయ్యా, నేను ఇలా ఉంటానయ్యా, అలా ఉంటానయ్యా. నువ్వు ఎలా ఉంటావు నాకు అనవసరం. నేను చెప్పినట్టు నువ్వు ఉన్నావా లేదా అది అడుగుతావు ప్రభు. నేను చెప్పినట్టు నువ్వు ఉన్నావా, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకున్నావా అని అడిగితే నీ సమాధానం ఏంటి? నువ్విచ్చే జవాబేంటి? దేవుని బిడ్డలారా, మనస్సు మార్చుకొని బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంత మాత్రమే కాదు, 4వ వచనంలో ఉంది, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో. తగ్గింపు ఉందా? కొన్ని సమయాలు వచ్చినప్పుడు మనలో ఎంత తగ్గింపు ఉందో, ఎంత అతిశయం ఉందో, ఎంత దీనత్వం ఉందో, ఎంత అహంకారం ఉంటుందో బయటపడతా ఉంటాయి. కొన్ని సమయాలు వచ్చినప్పుడు దేవుడు నీకు చూపిస్తాడు, నీ ఒరిజినాలిటీ ఇది అని చూపిస్తాడు. నీ ఒరిజినాలిటీ ఇది, నువ్వు ఇంకా దీనిని వదిలిపెట్టలేదు, నువ్వు ఇంకా దీనిని చంపలేదు, చంపుకోలేకపోయావు అని దేవుడికి చూపిస్తూ ఉంటాడు. నీ ఒరిజినాలిటీ ఇది, బయటికి కనపడే నిజం కాదు, లోపల దాగి ఉన్నది ఇది, దీన్ని నువ్వు చంపలేకపోయావు అని దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. తగ్గింపు ఉందా? ప్రభా, నేను తగ్గించుకున్నాను అయ్యా, నీకు తెలుసయ్యా. మనుషుల ముందు నటించొద్దు. నేను చెప్పినట్టు నిజంగా నువ్వు తగ్గించుకున్నావా అని అడిగితే నీ జవాబేంటి? దేవుని వాక్యం ఇక్కడే ఉంటుంది. ఇదిగో బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడో. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వెంత గొప్పవాడు అయినా ఒకటిదే, అది టెంపరీ, తాత్కాలికం. అది తాత్కాలికము. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వెంత గొప్పవాడువైనా సరే, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినవాడు ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఏమన్నా తెలుసా? ఇదిగో నన్ను బయటికి తీసుకుని పోతూ ఉన్నప్పుడు, ఆ సమాధి బాక్స్ మీద నన్ను పడుకోబెట్టి తీసుకెళ్తున్నప్పుడు నా చేతులు బయట చూపించండి, బయటికి పెట్టండి. ఎవరైనా ఏంటి ఇంత గొప్ప చక్రవర్తి చేతులు బయటికి పెట్టి తీసుకెళ్తున్నారు అని అడిగితే, ఇదిగో ప్రపంచాన్ని జయించిన వాడు ఒట్టి చేతులతో బయటికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పనంటాడు. ఇది జరిగిన వాస్తవం. ఇది దేవుని బిడ్డ, ఇది కల్పిత కథ కాదు. ఇదిగో ప్రపంచాన్ని జయించిన వాడు ఒట్టి చేతులతో
తిరిగి వెళ్ళిపోతున్నాడు అని నీవు తెలుసుకో అని అలెగ్జాండర్ చెప్తూ ఉన్నాడు. మరి దేవుని బిడ్డలారా, ఈనాడు నాకు అది ఉంది ఇది ఉంది అనేటువంటి అతిశయము, అహంకారము, పొగరు ఈనాడు మనుషులకు ఎక్కువైపోయింది. తలబిరుసు ఎక్కువైంది. మీకు నిన్నటి రోజున ఒక చక్కటి మాట జ్ఞాపకం చేశా. మనిషికి తల పొగరు తగ్గాలంటే ఏంటంట అని చెప్పండి. డబ్బైన పోవాలంట, జబ్బైన రావాలంట. మీకు అర్థం కాదా? జబ్బైన రావాలంట, డబ్బైన పోవాలంట. మీకు అర్థం కాదా? డబ్బైనా పోవాలి అంటే కొంతమందికి డబ్బును బట్టి తల పొగరం, అతిశయం. కొంతమందికి బలగాన్ని బట్టి అతిశయం. కొంతమందికి నాకు అది ఉంది ఇది ఉంది అది ఉంది అతిశయం. డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. నిన్న మనకు కొటేషన్ చూసినది. ఇప్పుడు దేవుని బిడ్డరా, మన జీవితం ఏ పాటిదండి? మన జీవితం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటిది మన జీవితం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు? ఈ బిడ్డ వలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో నాడు. దేవుని బిడ్డరా, ఈ మాట వినడానికి చాలా బాగుంటుంది, చాలా బాగుంది. కానీ వాస్తవ జీవితంలో మనం పరిశీలన చేసుకుంటే ఎంతమందిలో ఈ తగ్గింపు ఉంది? ఎంతమందిలో ఈ తగ్గింపు ఉంది? తగ్గింపు లేనివాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు అని వాక్యం హెచ్చరిస్తాడు. గొప్పవాడు పరలోక రాజ్యంలో తగ్గించుకునేవాడు గొప్పవాడు. నాదేముందండి, నేను ఒట్టోని, ఇదంతా దేవుని కృపే అని చెప్పుకునే వాళ్ళు కావాలి. ఇదంతా నాదే, నాకుంది, నీవెంత అనేటువంటి అహంకారం దేవుని బిడ్డలు ఎవరైనా కలిగి ఉంటే వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు, ప్రవేశం లేదు. దేవుని వాక్యం హెచ్చరిస్తోంది, ఇదిగో మీరు బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, నేను వారం మళ్ళీ చేపెడుతున్నాను, నీతో ఎక్కువసేపు గడిపాను, నేను చెప్పినట్టు నువ్వు చేసావా అంటాడు. అంతే. నువ్వు చేసావా? నీకు తగ్గింపు ఉందా? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఎంతమందికి ఆ మనస్సు ఉంది? ఎంతమందికి ప్రియ దేవుని బిడ్డరా ఆ మనస్సు ఉంది? ఎంతమందికి ఆ తగ్గింపు ఉంది? బాగున్నంతసేపు చాలా మౌనంగా, వినయంగా కదా, ఎంత ఇదిగా ఉంది. కానీ అస్సలు ఒరిజినాలిటీ బయటకు వచ్చినప్పుడు ఓహో ఒరిజినల్ ఇదా అనిపిస్తుంది. అంతే. దేవుడు చూపిస్తే, అబ్బాయి ఇదిగో నీ ఒరిజినల్ ఇది, నీ ఒరిజినాలిటీ ఇదే. ఇప్పుడు దాకా నువ్వు చూపించావు చూడు, అది ఒరిజినల్ కాదు, ఇది ఒరిజినల్. బాగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, గొడవ అయినప్పుడు కదా, అప్పుడు వస్తుంది బయటికి. దాన్ని చంపగలిగినప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు అని ప్రభు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, ఇంకా నాలో ఏమైనా దోషం ఉందా? అడుగు. ప్రతి దినం కూడా నిన్ను నీవు సరి చేసుకోవడం కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. వేయకూడదు. దేవుని బిడ్డరా, దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? ఈ రోజు నువ్వు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19 నుంచి చూద్దాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగూ చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. శాస్త్రుల నీతి కంటే,
పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే, మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. స్వయంగా ప్రభువు చెప్పిన మాట ఇది. అంటే మీ నీతి అధికము కావాలి. మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని ప్రభువే ఘాటుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజే దేవుడు నేను దర్శించబోతున్నాడు, నేను దీవించబోతున్నాడు. ఈ మాటలు తీసుకొచ్చి పక్కన పెట్టావు. నిజంగా నేను నా బ్రతుకును మార్చుకున్నానా? నేను నిజంగా పరలోకానికి అర్హుడేనా? నేను ఈరోజు చనిపోతే పరలోకానికి వెళ్తానా అనేటువంటి ఖచ్చితంగా ప్రశ్నలతో నిన్ను నువ్వు సంధించుకో. ఎంతసేపటికి దీవెన 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 మునుపటి కంటే అధికంగా, ఇప్పుడు కంటే ఇంకా ఎక్కువగా ఈ మాటలు తీసి పక్కన పెట్టి కాసేపు. ఈ లోకంలో నువ్వెంత దీవించబడినా, నువ్వెంత ఘనుడుగా ఉన్నా సరే, పరలోకంలో కాస్తంత చోటు నువ్వు సంపాదించుకోకపోతే ఒట్టిదే. ప్రభు అన్నాడు చూడ, మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21 నుంచి చూద్దాం. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపమే కన్ను గనుక, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు చెడినదైతే దేహమంతయు చీకటిమయమై ఉండును. చదవమ్మా, చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూద్దాం. ముందు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 29 నుంచి చూద్దాం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుంచి పారవేయమో, నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరమగును కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుంచి పారవేయమో, నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. చాలమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం కావచ్చు, మత్తయి సువార్త 6వ అధ్యాయం కావచ్చు, ఈ 2 అధ్యాయాలు ప్రియ దేవుని బిడ్డలారా చాలా అమూల్యమైన సత్యాలు మనం నేర్చుకోవచ్చు. లోకమంతను సంపాదించుకున్నాం, లోకమంతా సంపాదించుకున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం 21లో ఉంది, 6:21లో నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉంటుంది. దాని పై మాట చూద్దాం, 19వ వచనము. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమ వేసి దొంగిలిదురు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. ఇది మన కాన్సెప్ట్ అవ్వాలి. ఇది మన ముఖ్య లక్ష్యమై ఉండాలి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. నీ ధనం ఎక్కడ ఉండునో చెప్పండి, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉంటుంది. చెప్పండి, ఈరోజు నీ హృదయం ఎక్కడుంది? నీ ధనము పరలోకంలో ఉంటే నీ హృదయము, నీ మనసు అక్కడే ఉంటుంది. పొందుకొందువుగాక. కొన్ని నిన్ను అభ్యంతరపరుస్తూ ఉన్నాయి పరలోకానికి వెళ్ళకుండా. ఏది నిన్ను అభ్యంతరపరుస్తూ ఉందో దాన్ని దూరం చేసుకో అంటున్నా ప్రభు. పరలోకానికి వెళ్ళకుండా ఏది నీకు అడ్డుపడతా ఉందో, అడ్డుగా ఉందో దానిని దూరం చేసుకో, దాన్ని విడిచిపెట్టు అన్నాడు. అందుకు ఎగ్జాంపుల్ ఇక్కడ 5వ అధ్యాయం మనం చూస్తున్నాం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయంటున్నాడు? అవయవాలన్నీ ఉండి, అవయవాలు చక్కగా ఆరోగ్యంగా పుష్టిగా ఉండి నరకంలోకి వెళ్ళే కంటే ఒక అవయవం లేకుండా పరలోకానికి వెళ్ళడం నీకు మేలు కదా అంటాడు ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని పెరికి నీ వద్ద నుంచి పారవేయి. అదే ఒకవేళ నీకు అడ్డుబండగా ఉందేమో, నీ కన్ను నిన్ను లాక్కుపోతుందేమో, నీ కన్ను నిన్ను లోకంలోకి ఈడ్చుకుపోతా ఉందేమో. కన్ను కోరిందల్లా కదా
మనసు ఆశించేది మనసుకు కావాలి, మనిషికి కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అది నిన్ను పరలోకానికి వెళ్ళకుండా అడ్డుపడుతుందేమో. ప్రభు అన్నాడు, ఒకవేళ నీ కన్నే నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేయి. ఒకవేళ నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేయి అంటాడు. అంటే ఏది నీకు అడ్డుబండగా ఉందో దాన్ని తీసేసుకో అంటాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ధనమా, బలగమా, పదవా, ఏది అడ్డుబండగా ఉందో, అహంకారమా, అతిశయమా, డబ్బా, పలుకుబడా, ఏది నీకు అడ్డుబండగా ఉందో దాన్ని తీసి పక్కన పెట్టేయి అంటాడు. పెరికివేయి, నరికేయి అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నీ కన్ను, ప్రియ దేవుని బిడ్డలారా, నీకు పరలోకానికి వెళ్ళకుండా అడ్డుపడితే, నీ చెయ్యి నిన్ను పరలోకానికి వెళ్ళకుండా అడ్డుపడితే, నీ కాలు నిన్ను పరలోకానికి వెళ్ళకుండా అడ్డుపడితే, ప్రభు అన్నాడు దాన్ని పెరికివేయి అంటాడు. అంటే ఏది అడ్డుబండగా ఉందో దాన్ని తీసేసుకుంటాడు. అప్పుడే నువ్వు పరలోకానికి అర్హుడువు, వారసుడివే. అర్థమవుతున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఈరోజు నువ్వు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? ఈరోజు చనిపోతే, ఎందుకంటే దుర్దినాలు, దుర్వార్తలు వినబడే కాలం ఇది. అన్ని దుర్వార్తలే. మంచి వార్తలు చాలా తక్కువగా ఉన్నాయి, దుర్వార్తలు ఎక్కువైపోతూ ఉన్నాయి. భార్యాభర్తలు బద్ధ శత్రువులయ్యే కాలం ఇది. అన్నదమ్ములు బద్ధ శత్రువులయ్యే కాలం, అత్త కోడలు బద్ధ శత్రువులయ్యే కాలం, తోడి కోడలు బద్ధ శత్రువులయ్యే కాలము. ఊరికనే అయిపోతారు శత్రువులు. దేవుని బిడ్డలు, చాలా భయంకరమైన దుర్దినాలు ఇవి. చాలా భయంకరమైనటువంటి విషపు గడియలివే. ఇక ముందు ముందు పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయి. ఉన్నత విలువలు, మానవత విలువలు అన్నీ పతనమైపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డరా, ఈ రోజు నువ్వు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? ప్రభు అంటాడు, ఏది అడ్డుబండగా ఉందో దాన్ని తీసేసుకో అంటాడు. ఏది అడ్డుబండగా ఉందో దాన్ని తీసే అంటాడు. చూద్దాం మత్తయి సువార్తలో 19వ అధ్యాయం. దేవుని బిడ్డరా, మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఇక్కడ ఒక యవనస్తుడు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఆ యవనస్తుని మెచ్చుకున్నాడు. కానీ ఎక్కడ ఫెయిల్ అవ్వాలో అక్కడ ఆ యవనస్తుడు ఫెయిల్ అయ్యాడు. 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, పరిపూర్ణ ఒకటకు నీవు కోరిన యెడల కలుగును, పరలోకమందు అప్పుడు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచో ప్రభు యొద్ద నుంచి వెళ్ళిపోయాను. అంటే ఆ యవనస్తునికి కావలసింది ప్రభువా, ధనమా? ఆ యవనస్తునికి కావలసింది పరలోకమా, ధనమా? అంటే ధనం. మన మనసంతా చెప్పండి కొన్నిసార్లు దేనితో ముడేసుకుంటుంది? ధనంతో ముడేసుకుంటుంది. అవసరమైతే పరలోకాన్ని త్యాగం చేస్తాం, అవసరమైతే ప్రభువును కూడా త్యాగం చేస్తాం. నాకు ఇది కావాలి ముందు అంటాం. ఇంకొంచెం లోతుకి వెళ్తే అసలు పరుపు కింద డబ్బులు పెట్టుకుని నిద్రపోయాలు కూడా అంటారు. ఇదే నా జీవితం అన్నట్టుగా, ఇదే నా జీవితం, ఇదే నా లైఫ్, ఇదే నా లైఫ్ స్టైల్, నాకు ప్రభు చాలా ఇష్టం, ఇదంతా ప్రభువే ఇచ్చాడు అంటారు. మళ్ళీ ప్రభు నాకు చాలా ఇష్టం, ఇదంతా ప్రభువే ఇచ్చాడు. ప్రభు అంటాడు, దీనిని విడిచిపెడతావా అంటే, ప్రభువా ఇచ్చింది నువ్వే, నువ్వు విడిచిపెట్టమంటే విడిచిపెడతాను అనేటువంటి సద్బుద్ధి ఉన్నవాళ్ళు, సుబుద్ధి ఉన్నవాళ్ళు ఎంతమంది? ఈ యవనస్తుడు దేవుని బిడ్డలారా ప్రభు యొద్దకు వచ్చాడు. 16వ వచనంలో, అందుకు ఒకడు వచ్చి అప్పుడు ఏమన్నాడు? బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యవలెనో? మంచి ప్రశ్న, ఉన్నతమైన ప్రశ్న. ఏ ప్రశ్నది? నిత్య జీవము పొందుటకు నేనే మంచి కార్యం చేయాలి, నేను ఏ మంచి కార్యము చెయ్యవలెనో? ఓకే, ఇదిగో నువ్వు నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు, ఇవి నువ్వు గైకొను అంటాడు. ఓ ఇవే ప్రభా, నేను చిన్నప్పటి నుంచి, నా బాల్యం నుంచి నేను వీటిని గైకొంటున్నాను. అవునా? వెరీ గుడ్. ప్రభు ముందు
మనుషులు ఎన్ని నాటకాలు ఆడితే మాత్రం ఆయన పట్టుకోడా? మనస్సు దేనితో పెనవేసుకుపోయిందో, మనస్సు దేనితో ముడి వేసుకుపోతా ఉందో ప్రభువుకు తెలుసా తెలియదా? నీ మనస్సు దేనితో ఉందో ప్రభువుకు తెలుసా తెలియదా? చాలా కష్టమైన ప్రశ్న ఒకటేనా? నీ మనస్సు దేనితో ముడి వేసుకుపోయిందో అది నీకు దూరమైపోవునుగాక అంటే ఎంతమంది గుండెలు డామ్ అంటాయి? అంటాయా అనవా? నిజం చెప్పండి, అంటాయా అనవా? ఫస్ట్ ప్రయారిటీని వారికి ఇస్తున్నావు. ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత. చూడండి, మత్తయి సువార్త 19:20 మత్తయి 19:20 ఉంది. నా నిమిత్తమో అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? నీవు పరలోకానికి వెళ్ళటానికి ఏది అడ్డుబండగా ఉందో, ఏది నీకు ఆటంకంగా ఉందో, అవసరమైతే దానిని నువ్వు విడిచిపెట్టడానికి ఒక అడుగు ముందుకు వేయి. నీవు ప్రభు అన్నాడు, నిత్య జీవమందో 100 రెట్లు పొందుకుంటాం. 100 రెట్లు. నమ్మిన వారు చెప్పిన గట్టిగా హల్లెలూయా. ఇక్కడ యవనస్తుడు, ప్రభువా నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను చేస్తున్నానయ్యా, నేను చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నానయ్యా. అవునా? అయితే నీకు ఇంకా ఒకటి ఏమంటాడు? మనలో ఏది కొదువుగా ఉందో ప్రభువుకు తెలుసా తెలియదా? మనలో ఏది కొదువుగా ఉందో ప్రభువుకు తెలుసా తెలియదా అంటే ఖచ్చితంగా ప్రభువుకి తెలుసు. ఆయన ముందు మనము ప్రియ దేవుని బిడ్డలారా ఏమి కలిగి ఉన్నామో, ఏది కొదువుగా మన జీవితంలో ఉందో అవన్నీ ఆయనకి తెలుసు. మనం నిలబడ్డు ఆయన సముఖంలో మనం నిలబడుతూ ఉన్నాం. ఈ యవనస్తుడు చివరికి దేనికి ప్రాధాన్యతనిచ్చాడో మనకు అర్థమైంది. ప్రభువును విడిచిపెట్టి వ్యసనపడుచు ధనము కొరకు వెళ్ళిపోయాడంట. మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. మీకు చాలాసార్లు చెప్పాను, ప్రాణం పోయే ముందు మంచం మీద పడుకొని కనుమూపిరితో ఉంటే పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటారంట, ప్రాణం ఇంకా కొట్టుకులాడుతుంది. మనవరాలు కోసమేమో, మనవడి కోసమేమో, కొడుకు కోసమేమో, కూతురు కోసమేమో ప్రాణం కొట్టుకులాడుతూ ఉంది. నేను చెప్తాను, దానికోసం అంటే మహురాల, కొడుక, కోడల, కూతుర వీటి కోసం కొట్టుకులాడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇదంతా సంపాదించుకున్నా ఇదంతా ఏమైపోద్ది, ఇదంతా సంపాదించుకున్నా ఇదేమైపోద్ది అని దీనికోసం ప్రాణం కొట్టుకులాడుతుందేమో అనుకుంటాను నేను. మీరేమనుకుంటారు? హల్లెలూయా. చివరికి ప్రాణం పోయేటప్పటికి చివరికి ఎన్ని నీళ్ళు పోతారు నోట్లో? ఒక చెంబుడా బిందుడా? ఎన్ని నీళ్ళు పోతారు? ఆ ఒక్క నీటి బొట్టు కోసం నరకములో ధనవంతుడు ఏం చేశాడు? కేకలేస్తున్నాడు, ఒక్క నీటి బొట్టయ్యా, ఒక్క నీటి బొట్టయ్యా. ఎక్కడ పోసి ఆ శంషాడు నీళ్ళు పర్లాకం తీసిపోతాయా? చెప్పరండి అమ్మా, తీసిపోతాయా? అబ్బాయి వచ్చి శంషాడు నీళ్ళు పోసాడు, ప్రాణం పోయింది. ఆడి చేతిలో ప్రాణం పోయింది. అయ్యా ఏమంటే నీళ్ళు పోసిండో ప్రాణం పోయిందంటే మీకు అర్థం కాదు. అవునా కదా? ఈ ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి ప్రాణము దేనితో పెనవేసుకుపోయింది? ప్రియా యేసురాజును నే చూచిన చాలో మహిమలో నాయనతో. చనిపోయేటప్పుడు ప్రాణము గంతులేస్తూ ఉంటుంది. ఎందుకోసం? ఆహా, నా ప్రభువును దర్శించే సమయం నాకు రాబోతూ ఉంది. ఈ సమయం కోసమే నేను ఇంతకాలం వేచి చూశాను. ఈ సమయం కొరకే నేను ఇంతకాలం ఎదురు చూశాను. ఇదిగో ఆయనను ముఖాముఖిగా నేను చూడబోతూ ఉన్నాను. అద్భుతమైన గడియాది. ప్రతిదేవుని బిడ్డలారా, ఆయన కోసం కొనవూపిరి కొట్టుకోవాలి. ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు చూడాలా, ఎప్పుడు చూడాలా, ఆయన ఎప్పుడు చూడాలా, ఎప్పుడు కలవాలా, ముఖాముఖిగా ఎప్పుడు చూడాలా, యుగ యుగములు నేను ఆయనతో ఉండాలి. పరలోకమే నా అంతఃపురం పాడతాం. నిజంగా ఎంతమంది పరలోకం వెళ్తారు? హైదరాబాద్ వెళ్తాం అంటే బయలుదేరతారు, కానీ పరలోకం వెళ్దాం అంటే ఎవరైనా బయలుదేరతారా? మీకు అర్థం కాల. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.
కానీ పాట మాత్రం పరలోకమేనా. నిజమేనా? నిజమేనా? బీ రెడీ, బీ రెడీ. ఈ రోజు నువ్వు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? పరలోకం వెళ్ళటం కోసము నువ్వు భక్తి చెయ్యి. నా ప్రాణమా తినమో త్రాగమో అన్నట్లుగా ఉన్నావో, ఇదే ఆశీర్వాదం, ఇదే జీవము, ఇదే దేవుడు ఇచ్చిన గొప్ప అద్భుతమైన జీవితం అనుకుంటున్నావేమో. ఇచ్చినవాడు అంటున్నాడు ఇది నీకు శాశ్వతం కాదయ్యా అని. ఇచ్చినవాడే నేను దీవించినవాడు అంటున్నాడు ఇది నీకు శాశ్వతం కాదు. ఈ గుడారము శిథిలమైపోద్ది, ఇది శాశ్వతం కాదు అని ఇచ్చినవాడే నిన్ను దీవించినవాడే నీకు చెబుతూ ఉన్నాడు. మరి ఏది శాశ్వతం? పరలోకం శాశ్వతం. పరలోకమందు మీరు మీ ధనమును కూర్చుకొనడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యవనస్తుడు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయినో. ఏబు భక్తుడు ఏమన్నాడు? మొత్తం పోగొట్టుకున్నాక దేవుడిచ్చాను. అసలు అట్లా పలికే భక్తులు ఈనాడు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అలా పలికే భక్తులు, అలా మాట్లాడే భక్తులు ఎంతమంది ఉన్నారు? దేవుడిచ్చాను, దేవుడు తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక అని ఎంతమంది పలకగలుగుతారు? శోధన సహించిన యోబు ఏమయ్యాడు? ధన్యుడయ్యాడు. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకం కోసం భక్తి చేయండి. ప్రభుతో సహవాసం అంటే ఎంత గొప్ప ధన్యత. ఆయనతో కలిసి నడువు, ఆయనతో కలిసి గడుపు, జీవించు, గొప్ప ధన్యత. ఆయన రాజ్యానికి మనం వారసులం అవ్వాలి. ఆయన రాజ్యాన్ని చూద్దాం. రోమపత్రికలో 8వ అధ్యాయం ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో 17వ వచనంలో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులము, క్రీస్తు తోటి వారసులము. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ 1 ఎకరం పొలం ఉంటే, ఇక్కడ 1 ఎకరం పొలం ఉంటే అసలు నాకు 1 కోటి రూపాయలు ఉన్నాయని సింహేశ్వరమని అత్తడంతే. 1 ఎకరం పొలం ఉంటే ఇక్కడ నాకు వారసుని, నేను 1 ఎకరానికి వారసునే, 2 ఎకరానికి వారసునే మేసమని వేస్తాడు. ఇంకొకడు వచ్చి నేను పరలోకానికి వారసుడు అంటే ఎంత ధన్యతది. నేను పరలోకానికి వారసునే. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. భూమి కూడా చాపవలే చుట్టబడింది, కానీ పరలోకం ఎప్పుడు అలా నిలిచి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు తోటి మనము వారసులముగా ఉందముగాక. ఆ పరలోకానికి మనం వారసులం అవ్వాలి, దేవుని రాజ్యానికి మనం వారసులం అవ్వాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. మోకరించండి ప్రియ దేవుని బిడ్డ.